వెల్కమ్ టు జిఎం ట్రానిక్స్ ఛానల్. ఈ వీడియోలో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం గురించి మీకు ఇక్కడ వివరిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఒక రెసిస్టర్ నెట్వర్క్ ఉంది. ఇది ఇన్పుట్ వోల్టేజీ, సోర్స్ వోల్టేజీ అనుకుంటే, సో ఇది R1, R2, R3 రైట్. దీనికి ఈక్వలెంట్ సర్క్యూట్ నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఆల్రెడీ దీనికి థెవెనిన్ థియరం తెలిసి ఉండాలి. థెవెనిన్ థియరం గురించి మన ఛానల్లో వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాము, మీరు దానిని చూసి తెలుసుకోండి. ఇక్కడ డైరెక్ట్గా నేను మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్గా నేను మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఏ కండిషన్లో మ్యాక్సిమం పవర్ మనకు డెలివరీ అవుతుంది అనేది. సో ఇక్కడ ఈ యొక్క పార్ట్కి అంతా కూడా థెవెనిన్ థియరం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది VTH థెవెనిన్ థియరం అవుతుంది. ఇక్కడ RTH ఇది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ సంబంధించినటువంటి RTH రైట్. ఈ పార్ట్ తీసుకుంటాం. ఇప్పుడు ఇది RL. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్తో వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. సో ఈ యొక్క RL ఈ యొక్క లోడ్ రెసిస్టెన్స్ రైట్. సో RTH ఈజ్ ఈక్వల్ టు RI అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనొచ్చు రైట్. సో లేదా ఇన్పుట్ రెసిస్టెన్స్ అని కూడా అనొచ్చు. RL ఈజ్ ఈక్వల్ టు RI. ఓకే. సో మరి Pmax ఈజ్ ఈక్వల్ టు V² TH డివైడెడ్ బై 4RL. V² బై TH డివైడెడ్ బై 4RL. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రైట్. థెవెనిన్ థియరం స్క్వేర్ డివైడెడ్ బై 4RL. ఈ కండిషన్లో మనం మ్యాక్సిమం పవర్ని తీసుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ థెవెనిన్ వోల్టేజీ 12 అని అనుకున్నప్పుడు RI ఇది ఈ RTH అన్నాం కదా, ఈ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ RI 6 ohms ఉంది. ఇప్పుడు దీని యొక్క మ్యాక్సిమం పవర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎంత అనేది. ఓకే. సో RL ఈజ్ ఈక్వల్ టు RI అయినప్పుడే మ్యాక్సిమం పవర్ అనేది మనకు వస్తుంది. మిగతా అప్పుడు రాదు, మీకు క్యాలిక్యులేట్ చేసి కూడా చూపిస్తాను. సో 6 ohm రైట్. ఇది ఇప్పుడు క్యాలిక్యులేషన్ కనుక చేసినట్లయితే VTH స్క్వేర్ రైట్. సో ఇక్కడ ఇచ్చారు కదా ఈ ఫార్ములా. VTH స్క్వేర్ అంటే 12 వోల్టేజీ స్క్వేర్ డివైడెడ్ బై 4RL రైట్. 12 వోల్టేజ్ స్క్వేర్ డివైడెడ్ బై 4 ఇంటూ ఈ యొక్క లోడ్ రెసిస్టెన్స్ ఎంత 6. ఓకే. దీని యొక్క ఆన్సర్ 6 వాట్. ఇప్పుడు ఈ యొక్క లోడ్ రెసిస్టెన్స్ని చేంజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఎంత వోల్టేజ్ వస్తుందో అబ్జర్వ్ చేద్దాం. సో ఇంత రాదన్నట్టు, కేవలము ఈ లోడ్ రెసిస్టెన్స్ దీనికి ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క మ్యాక్స్ పవర్ వస్తుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ohm కాకుండా, అంటే ఇక్కడ వివరిస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ohm, 2 ohm, లేదు 2 ohm, 4 ohm, 6 ohm, 8 ohm, 10 ohm అని అనుకున్నప్పుడు వీటిలో ఎక్కువ మ్యాక్సిమం పవర్ ఎక్కడొస్తుంది? ఓకే. మ్యాక్సిమం పవర్ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి 10 ohmలోను 2 ohmలో అట్లా అంటారు, కాదు రైట్. సో ఇక్కడ RTH ఎంత వాల్యూ ఉంది? 6 ohm ఉంది. లోడ్ రెసిస్టెన్స్ కానీ ఇది RL, లోడ్ రెసిస్టెన్స్ కూడా 6 ohm సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మ్యాక్సిమం పవర్ అనేది వస్తుంది. మీరు కావాలంటే హోంవర్క్గా క్యాలిక్యులేట్ చేసి చూడండి. ఈ యొక్క లోడ్ రెసిస్టెన్స్ 1 ohm కనెక్ట్ చేసినప్పుడు రైట్ మ్యాక్సిమం పవర్ అనేది రాదు. అలాగే 4 ohm కనెక్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం పవర్ రాదు. 8 ohm కనెక్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం పవర్ రాదు. 10 ohm కనెక్ట్ చేసిన మ్యాక్సిమం పవర్ అనేది రాదు.